మనం క్రీస్తుని ఆరాధించడానికి వచ్చాం కదా. ఇప్పుడు మనం ఎట్లా వెళ్తాం? తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూసి వారు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. పర్షియా దేశం నుండి, బహుదూర ప్రదేశం నుండి వారు ప్రయాణం అయ్యారు. ఆ ఆరాధించడానికి, ఆయన్ని చూసి స్తుతించి కొనియాడడానికి వచ్చినటువంటి వారు ఆయన కొరకు ఊరికే రాలా, వారు కానుకలు కూడా పట్టుకొని వచ్చారు. ఈరోజు క్రిస్మస్ అంటే కనీసం మనం బైబిల్ కూడా పట్టుకురాం, అవును కదా? కనీసం బైబిల్ కూడా పట్టుకోం. మనం దేనికి వస్తున్నాం? దేనికి వస్తున్నాం? ఇప్పుడు చెప్పండి, దేనికి వస్తున్నాం? ఇప్పుడు ఎందుకు వచ్చాం మనం అక్కడికి? క్రీస్తుని ఆరాధించడానికి వచ్చాం. ఆరాధించడానికి వస్తే ఆ రోజు జ్ఞానులు ఆయన్ని ఆరాధించడానికి వచ్చారు. వారేం తెచ్చారు? బంగారం, సాంబ్రాణి, బోళం. ఈ మూడు మన దగ్గర లేవనుకుందాం. ఒకవేళ బంగారం ఉంటే లాకర్లో పడతాయి, అద్దాము మనం ఇయ్యం, ఎప్పుడు ఆ పని పెట్టం. కాదంటే 10 రూపాయలకు బదులు 5 రూపాయలన్నీ ఇచ్చి సరిచేస్తాం. కానీ బంగారం ఎవరు ఇస్తారు? ఇస్తామా? ఎవరో కొద్దిమంది ఉన్నారు, ఇచ్చేవాళ్ళు లేకపోలేదు. బంగారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మన చర్చలో కూడా ఇచ్చిల్లా బంగారం, ఎంతో అంతో ఎంతో కొంత పేరుకి ఇచ్చిలేదా? లేదా? ఇస్తారు. కొందరేమో ఎంత తీస్తారు, కొందరేమో వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను కూడా ఇంత ఇస్తాను, ఇంత ఇస్తారు, ఏదో ఒకటి ఇస్తారు. ఓకే, మంచిదే, నేను దానికి కాదనలేదు. అంతే. వాళ్ళు వచ్చింది చూడండి, చాలా విలువైనటువంటి తీసుకొచ్చారంటే వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏంటంటే, మనం చాలా విలువ తక్కువగా ఉండేది ఇస్తాం. మనం చాలా విలువ తక్కువగా ఉండేది. నా జేబులో 500, 1000 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు అట్లా ఉన్నాయి అనుకోండి. నేను చందా వేయాలంటే లెక్క పడతాయి, ఎన్ని కాగితాల తర్వాత ఎన్ని ఉన్నాయి, ఎన్ని కాగితాల తర్వాత ఎన్ని ఉన్నాయి అని చూసేది. అదే తీసి దేవుడు నాకు ఇచ్చాడు చేతికి, అదే చేస్తారు. ఏమి తెలివి చూపిస్తారు వీళ్ళు. చాలా మంది మేధావులు ఉన్నారు, దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడో అదే ఇస్తున్నాడు. ఒకడు మీరెంత ఇస్తారు అని దేవుడిని, అంటే వాళ్ళని అడిగితే ఈ ఫ్రెండ్స్ అందరి, స్నేహితులు, భక్తులు అందరూ ఒకరికొకడు, అరే నువ్వు దేవునికి ఎంత ఇస్తావు, నువ్వు దేవునికి ఎంత ఇస్తావు అని అంటే, ఒకడు అన్నాడట, నేను నాకు వచ్చిన జీతాన్ని పెట్టుకొని ప్రార్థన చేసుకొని మొదట వచ్చే నోటు దేవునికి ఇస్తానన్నాడట. ఇప్పుడు 500 కాగితాలు, తర్వాత 200 కాగితాలు, తర్వాత 100 కాగితాలు, తర్వాత 50 కాగితాలు, ఆ తర్వాత చిల్లది అయ్యి కదా పైన పెట్టుకునేది. కింద అడుగును 500 పెడతాం కానీ పైన పెట్టం కదా. వీడి మేధావే, నేను పైన ఉన్నదే దేవునికి ఇస్తాను, ఎందుకంటే మొదటి దేవునికి ఇవ్వాలి కదా అన్నాడట. అమ్మ వీడు చాలా మంచివాడు వీడు అని వాడు అనుకోను. సరే, రెండోవాడు ఏమన్నాడు, అరే నువ్వెట్టేస్తావురా దేవునికి అన్నానంటే, నేనేముంది మామూలుగా 10వ వంతు తీసిస్తాను అని అన్నట్టు. 10వ వంతు అంటే ఎట్ట తీస్తావు ఏంటి అని అంటే, ఇదిగో నా చేతులు పట్టుకుంటా, ఒక గీత గీసుకుంటా, దాని మీద నేను నిలబడతా, ప్రభువా 10వ వంతు దీంట్లో పడేటట్టుగా చెయ్యి, అదేమో నీకు ఇచ్చేస్తా, మిగిలి నేను తీసేసుకుంటాను. వాడికి ఆడ గీత గీసుకుంటే ఆడేం పడతాయి, ఏం వాడు. అందుకని దేవుడు నీ 10వ వంతు నాకు వద్దన్నాడు, నువ్వే ఉంచుకారా, ఏం పర్వాలేదులే అని అన్నాడంట. ఇంకొకటి చెప్పాడంట, నువ్వు ఎట్టిస్తాను, నేను ఇస్తేనా మీకు లాగా ఎందుకు ఇస్తాను, నా సొమ్మంతా దేవునికి ఇస్తాను అన్నట్టు. అబ్బా అది ఎక్కడ బ్రతుకుతురా, నా బ్రతకడానికి ఏముంది, దేవుడే ఇస్తాడు, పైన ఉన్నాడు కదా ఆయనే ఇస్తాడు అన్నట. ఎలా ఇస్తాడు? నా జీతం వచ్చిందా ఇలా పట్టుకుంటా, ప్రభువా ఇదిగో నువ్వు నాకు ఇచ్చావు, మరలా నేను నీకే ఇస్తున్నా అని విసిరేస్తాడంట. నీకు ఇష్టమైనన్ని నువ్వే పట్టుకో, కింద పడ్డాయన్నీ నేనే తీసుకుంటా అన్నాడట. అందుకని వీడు చెప్తాడు అంతా ఇచ్చేస్తాను, ఆయనే నాకు ఏది ఇస్తే అదే తీసుకుంటాను అన్నాడు వీడు. బావులా? కానీ ఇక్కడ జ్ఞానులు అలా కాదు. ఆయన ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు
చాలా విలువైనటువంటి సామాగ్రి తీసుకొచ్చాడు. ఆ తీసుకురావడంలో కూడా ఆ పుట్టినటువంటి శిశువు యొక్క వాల్యూ తెలుసుకొని, అది అక్కడ ఆయన రాజు అయి ఉంటాడు కాబట్టి ఆయనకి బంగారం ఒక కిరీటం ఉండాలా అనుకున్నాడు. ఆయన దేవుడై ఉంటాడు, పూజార్హుడు, సాంబ్రాణి అయి ఉండాలి. ఆయన అసలు ఆ జరామరణం లేనటువంటి వాడు, అస్సలు చనిపోడు. అందుకని బోళ్ళం ఇలాగా వాళ్ళు తీసుకొచ్చారు. సరే, ఇంత అర్పించిన తర్వాత వాళ్ళు వెళ్ళారు. వెళితే ఆ వచనం చూడండి, ఆ 12వ వచనంలో, తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవుని దూత వారికి బోధించింది, మీరు మళ్ళా అక్కడికి వెళ్ళడానికి లేదు, హేరో దగ్గరికి, మీరు మరొక మార్గాన వెళ్ళాలి అని. మనం మన గృహాన్ని నుండి ఏదో ఒక ఆలోచన, ఒక మార్గంతో ఇక్కడికి వస్తాం. దానితో వెళ్ళకూడదు. మనం ఈడకు వచ్చిన తర్వాత దేవుని వాక్యం మన హృదయాన్ని తాకిన తర్వాత మనం మార్గాన్ని మార్చుకోవాలి. ఇక్కడ నుండి దేవుని వాక్య ప్రకారంగా మనం వెళ్ళాలి. మనకుంటే చాలా ఆలోచనలు ఉంటాయి, అవి కాదు మనం చేయాల్సింది. ఇక్కడ వాళ్ళు చేసింది అది అన్నమాట. కాబట్టి మనం అనుకున్నటువంటి మార్గాన్ని తప్పించి మరొకరు చెప్పిన మార్గాన్ని వెళ్ళడం అంటే అంత సులభమైనటువంటి పని కాదు. ఏదో దేవుడు చెప్పాడు. ఎప్పుడంటే మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుడు నాకు ఇలా చెప్పాడని చెప్పుకుంటాం, కానీ అంతవరకు బాగానే ఉంటుంది. ఆయన చెప్పిన ప్రకారంగా చేయడం అంటే ఇంకా అది బాగుండదు. ఈ మార్గాన్ని విడిచిపెట్టమన్నాడు. హేరో దగ్గరికి పోకపోతే హేరో ఒప్పుకుంటాడా? ఎక్కడ రా వాళ్ళను పట్టుకోండి రా అంటాడు శాసనం. కానీ వీళ్ళు అదంతా లెక్క చేయకుండా వెళ్ళిపోయారు. చూశాడు హేరోదు వస్తాడని. అదే గనక దేవుని యొక్క కృప లేకపోతే హేరోదు మరలా వాళ్ళు ఎక్కడెక్కడ ఎత్తకండ్రా, మీరు పోయి గుర్రాల మీద పోయి వాళ్ళని పట్టుకోరండ్రా అని ఉండేవాడు. ఇదే జరుగుతుంది. వీళ్ళు ఆ మార్గాన్ని తప్పించారు. మీరు యేసు క్రీస్తు యొక్క జన్మలో ఉన్నటువంటి ప్రత్యేకతను మనం గమనించినట్లయితే, ఆయన పేరు విన్న శిశువు గర్భంలోనే గంతులు వేసింది. ఇది క్రీస్తు యొక్క ప్రత్యేకత. ప్రభువు మన దగ్గరికి వస్తే, అంటే మరియ గర్భంలో ఎవరున్నారు? యేసుక్రీస్తున్నాడు. ఈ యేసుక్రీస్తు గర్భం ధరించినటువంటి మరియా ఎక్కడికి వెళ్ళింది? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ దగ్గరికి వెళితే ఆ ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసింది. క్రీస్తుని దగ్గరికి వస్తే నీవు గంతులేస్తావు. ఇది క్రిస్మస్ యొక్క ప్రత్యేకత. ఏదో మనం ఒక మంచి భోజనాలు ఏర్పాటు చేసుకుంటాం, నలుగురు స్నేహితుల్ని పిలుచుకుంటాం, వాళ్ళకి ఏదో ఏర్పాటు చేస్తాం, లేకపోతే చర్చిలో అందరం కలిసి ఉత్సాహంగా డాన్సులు వేస్తాం. అది కాదు. అసలు విశేషం ఏంటంటే క్రీస్తు నీ హృదయంలో జన్మించాలి. ఏదో డిసెంబర్ 25వ తారీఖును మాత్రమే అని ఆ ఒక్కరోజుకే ప్రత్యేకత ఇవ్వడం కాదు, కానీ మన బ్రతుకంతటిలో కూడా ఆ ప్రత్యేకత ఉండాలి. క్రీస్తు నీ హృదయం లేకొస్తే నీవు ఒక ప్రత్యేకంగా కనిపిస్తావు. నీలో ఒక సంతోషము, ఆనందం అనేది కనబడుతూ ఉంటుంది. ఆ ఎలిజబెత్ గర్భం. ఎలిజబెత్ ఏమి యవనవసరాలు అనుకుంటున్నారా? కాదు, చాలా ముసలిది, చాలా ముసలిది. అలాంటి ఆమెకు సహజంగా చాలా మంది స్త్రీలలో ఉండేది ఏంటో తెలుసా?
పెళ్ళైన 2-3 సంవత్సరాల లోపల పిల్లలు అనుకోండి, వాళ్ళు బాగానే ఉంటారు. ఒక 7-8 సంవత్సరాల తర్వాత గర్భవతి అయింది అనుకోండి, ఇక ఆయమ్మ భయపడేది కాక మిగిలిన వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ భయపెడుతుంటది. ఏందో నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత గర్భం వచ్చింది, నాకెట్ట ఉండదు. నీకెట్టా ఉండదు కానీ నీకు బాగానే ఉంటుంది, ఇంట్లో వాళ్ళకు ఉంటుంది బాధ. ఆ సంగతి ఆమెకు తెలియక ఈ అందరిని భయపెట్టేస్తా ఉంటుంది కదా. అలాది పరిస్థితి. రియలే, నేనంటే ఇది ఏదో సులభమైనటువంటి స్థితి అని నేను చెప్పడం, అది నిజంగా మరొక జన్మ ఎత్తినటువంటిది నేను అనగా చెప్పగలను. కానీ ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలిజబెత్ ఆ శిశువు తన గర్భంలో ఉద్భవిస్తే యేసుక్రీస్తును కలిగినటువంటి మరి అక్కడికి వస్తే ఆ శిశువు చాలా ఉత్సాహంగా గంతులు వేశాడట. క్రీస్తు దగ్గరికి మనం వస్తే, క్రీస్తు నీ దగ్గరికి వస్తే నువ్వు సంతోషాన్ని వ్యక్తం చేయాలి. ఎంత మాత్రం సంతోషం ఉంటుంది? మనం అందరం క్రీస్తుని కలిగి కొన్ని సంవత్సరాలైంది, బాప్తిజం తీసుకున్న కాడి నుంచి, లేక మన తల్లిదండ్రులు క్రైస్తవులు కనుక క్రైస్తవ్యంలో మనం పుట్టి పెరిగామంటే అప్పటి నుంచే మనం క్రైస్తవుల్ని, క్రీస్తుని కలిగి ఉన్న వాళ్ళమే. మనకెందుకు ఏమైనా వస్తుందా? ఎందుకు రాలేకపోతుంది ఆ ఆనందం? అంటే నిజంగా క్రీస్తుని మనము మన హృదయంలోకి స్వీకరించలేదు అనేది. తర్వాత కొందరికి క్రీస్తు పేరు ఉంటే ఏం పుట్టుకొచ్చింది? క్రీస్తు పేరుంటే కొందరికేమో ఉత్సాహం కలిగింది, కొందరికి ఏం పుట్టుకొచ్చింది? కలవరం. అట్టివాళ్ళు ఒకడు హేరోదు, వాడు అనుచరులు, అంతే కదా. యెరూషలేము వాసులందరూ కూడా అయ్యా క్రీస్తు ఇక్కడ పుట్టాడంట, ఎక్కడా అని వాళ్ళు అడుగుతూ వస్తే వాళ్ళకి కలవరం పుట్టింది. కొందరికేమో కలవరం పుట్టింది, కొందరికేమో ఆనందం కలిగింది. ఇదే క్రిస్మస్. ఈరోజు భారతదేశానికి ఏం పుట్టింది? కలవరం పుట్టింది. ఎందుకు పుట్టింది? సనాతనం నాశనం అయిపోతుంది, అదే కదా వాళ్ళు అనేది. దేవునికి స్తోత్రం. మన కేరళ సింగింగ్ దేవుని కృప ద్వారా ముగించుకున్నాం. కొందరు భయపడి కేరళ సింగింగ్ చేయలే. ఈ పాస్టర్లు కానుకలు పోతాయని ఒకడు ఇద్దరిని పెద్దని ఎంటబెట్టుకొని పగ్గులు పూట పోయి వాళ్ళ ఇళ్లలో ప్రార్థన చేసి క్రిస్మస్ కానుకలు తెచ్చుకుంటారు పాపం వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎలాగైతే దేవుని కృప ధైర్యంతో ముందుకెళ్ళాం, దేవుని దూతలు మనకు తోడున్నారు, మన వాళ్ళందరి ఇళ్ళని దర్శించి ప్రేయర్ చేసి రాగలిగాం. కొందరికి కలవరము, మనము ఆరాధనకు వచ్చినట్లయితే మన వే మారాలి, మన మార్గం మారాలి, మన స్థితిగతులు మారాలి. ఎంత మార్పు లేకపోయినా మనము దేవుని ఆరాధించటం వ్యర్థమే. ఏదో ఒక పద్యం ఉంటుంది కదా, ఏంటిది? ఎలికి తోలు తెచ్చి తెలీదా మీకు? తెలీదా? ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదయ్యా, వినరవేమా అన్నాడట. దిగుమతి ఈ క్రైస్తవ్యము అలా ఉంటే ఎలాగా? మార్పు రావాలండి మనలోను. అవసరమైతే మనలను మనము క్రీస్తు కొరకు త్యాగం చేసుకోవాలి. క్రీస్తు మన కొరకు. నేను ఇంతకు ముందు ఒక వచనాన్ని గురించి అక్కడ చెప్పాను. అదేంటంటే సత్రములో స్థలము లేనందున ఆయన పశువుల పాకలో ఆయన
అది సత్రం అందరికీ ఉండేది కదా, ఎవరైనా వెళ్ళొచ్చు సత్రం. కానీ ఈ లోకరక్షకునికి ఎక్కడ లేదు స్థలము? సత్రంలో కూడా లేదు. సత్రం అందరికీ ఉంది, ఆడ ఏ భేదం ఉండదు. ఈడు వాడు, ఈడు ఆ ప్రాంతం ఈ ప్రాంతం, ఆ జాతి ఈ జాతి అనేది ఏమీ ఉండదు. సత్రం అనేది అందరికీ సంబంధించింది. ఆ సత్రములో ఎవరికి స్థానం లేదు, అంతా నిర్మించిన ఆయనకే లేదు స్థానం. ఇది ఎంత బాధాకరమో చూడండి. ఈ లోకం ఒక సత్రం అనేది మర్చిపోతున్నాం. ఎందుకు స్థానం లేకుండాదంటే, ఈ లోకము ఎవడైతే ఇది శాశ్వతం అనుకుంటాడో అక్కడే వచ్చేది బాధ. దేవుడు ఈ లోకాన్ని మీరు శాశ్వతంగా యాలండి, ఇది మీదే అని ఆయన ఇవ్వలేదు. ఇది అశాశ్వతమైనటువంటి లోకం. శాశ్వతమైనటువంటి లోకం ఒకటి ఉంది, అదే నిత్యరాజ్యము, పరలోక రాజ్యం. మనం అందరం ప్రయాసపడుతున్నాం. ఎందుకు ప్రయాసపడుతున్నాం చెప్పండి? ఎందుకు? ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నాం, మనం సాధించే సంపత్తి శాశ్వతం అనుకుంటున్నాం, ఈ ప్రాణము శాశ్వతం అనుకుంటాం. ఒక ప్రక్క చూస్తున్నాం, మన ముందే ఎంతో మంది పోతా ఉన్నారు, మన కళ్ళతో చూస్తా ఉన్నాం, మనమే సాగనంపుతున్నాం, పంపిస్తున్నాం. అయినా సరే ఏదో ఇది శాశ్వతము అన్నట్టుగా మనం ప్రయాసపడుతున్నాం. దేవుడు ఆదాము హవ్వలను లోకములో ఉంచినప్పుడు, ఏదైనా వనములో ఉంచినప్పుడు ఆయన ఏం చెప్పాడు అని అంటే, ఇది నీకు శాశ్వతంగా ఇస్తున్నాను, ఇంక నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పలేదు. చెప్పాడు అట్లాగా? దానికి ఏం చేశాడంటే, దీనికి నువ్వు కాపలాదారుడు, భద్రంగా కాపాడు అని చెప్పాడు. తిను, అనుభవించు ఏదైనా, కానీ దీన్ని కాసే బాధ్యత లేదు. ఇదంతా ఎవరిది? కీర్తనల గ్రంథం 24:1 చదవండి. ఏంటి? కీర్తనల గ్రంథం 24:1. మళ్ళా తెలుగు చెప్పండి. 24:1 భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావి. ఇప్పుడు ఈ లోకము దాని నివాసులు అన్ని యెహోవా కదా. ఇప్పుడు ఆయనే నరవతరుడుగా ఈ లోకానికి వస్తే ఆయనకి ఆడ స్థానం లేదు, దగ్గర స్థానం లేదు, సత్రంలో స్థానం లేకుండా పోయింది. అదే యేసుక్రీస్తుని వెంబడించడానికి కొందరు వస్తే ఆయన కొందరు ఏమన్నారంటే, ప్రభువా నేను మీతోటి వస్తానయా అని అన్నాడు. అంటే వాళ్ళ ఆలోచనలు ఏంటంటే, ఈయనతో గనుక ఉంటే ఈ లోకములో అన్ని అనుభవించవచ్చు, ఎందుకంటే ఆయన అన్ని వస్తున్నాయి కదా. వాళ్ళ సంగతి ఆయన గుర్తిరిగి, మీరేంట్రా బాబు నన్ను వెంబడిస్తారంటున్నారు, నేను తలవాల్చడానికే స్థలం లేదు, నేను తలవాల్చడానికి స్థలం లేదు ఇక్కడ. ఆయన పుట్టినప్పుడే లేదు, సత్రంలో కూడా లేదు. పెద్దవాడయ్యాడు, సేవ చేస్తున్నాడు, అనేకులకు పరిచర్య చేస్తున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నాడు, దేవుని యొక్క సువార్తను అందిస్తున్నాడు. ఇలా చేస్తుంటే ఈయన ఏమిటి ఉండాలనుకున్నారు. ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభువును వెంబడించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుసా? వాడు ఒక అంటే ఉగ్రవాది రూపంలో యూదా జాతులు రోమా సామ్రాజ్యాన్ని పతనం చేసి యూదా సామ్రాజ్యాన్ని కట్టాలన్న ఉద్దేశంతో ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారు కదా, అలాంటి తెగకు చెందినటువంటి వాడు ఏం చేస్తాడంటే, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి జన సమూహాలను చూసి ఈయనతోటి కనుక మనం ఫ్రెండ్షిప్ చేస్తే నా పని సక్సెస్ అవుతుంది,
ఎందుకని అందరూ ఈయన వెంబడిస్తున్నారు కదా, ఇప్పుడు ఈ పని అవుతుంది అని అనుకొని చేశాడు. కానీ ఆయన ఆలోచన వేరు, వీడి ఆలోచన వేరు. అందుకనే వాళ్ళిద్దరికీ కుదరలేదు. ఇలాగ ఆయన్ని వెంబడించే వాళ్ళు ఉన్నారు. అందుకే ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనుష్య కుమారుడు తల వాల్చుకోవటానికి కూడా స్థలము లేదు అన్నాడు. మనుష్య కుమారుడు తల వాల్చుకునటానికి కూడా స్థలము లేదు. కారణం ఏంటి అంటే, ఈ లోకమంతా కూడా పాపభూయిష్టమైనటువంటి పరిస్థితులతో కలిసిపోయింది. అక్కడ దేవుని కుమారుడు ఉండడు. మన హృదయములో దేవుడు ఉండాలి అనుకుంటే ఆయన నివాస యోగ్యంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. సత్రంలో స్థలము లేదు అంటే వాళ్ళెవరు సర్దుకోరా? అయ్యా, నా భార్య ప్రసూతితో నొప్పులు పడుతుంది, కొంచెం అటు దొలగండ్రా అంటే బయటికి రారా? నేను అనుకుంటాను వస్తారు, రాకుండా ఏం పోరు. ఎందుకంటే 1979 మే మాసం 12వ తారీఖు ఓ భయానకమైనటువంటి సైక్లోన్ వచ్చింది. ఆ సైక్లోన్లో చాలా మంది చచ్చిపోయారు, నీళ్లలో కొట్టుకుపోయారు. నేను, నా భార్య, నా కూతురు అక్కడున్నాం. నా తల్లిదండ్రులు ఎక్కడా ఎట్టుపోయారో తెలియదు. మా అన్న వదిన పిల్లలు వాళ్ళు ఎక్కడ కొట్టుకుపోయారో తెలియదు. మా ఫ్యామిలీలో కొద్ది మంది మాత్రమే ఒకరినొకరు గట్టిగా పట్టుకొని ఏదైనా ఒక స్థలానికి వెళ్ళాలని వెళ్తూ ఉన్నాం. మా ఇళ్ళన్నీ కూలిపోయాయి. మరొక ఇంటికి వెళ్దామని చూస్తే ఆ ఇల్లు బాగుందనుకున్నారు, కొత్తగా కడుతున్నారు. నేను చెప్పాను, ఈ ఇల్లు కూలిపోతుంది అన్నాడు. అదేందయ్యా, ఇప్పుడే కదా కట్టింది ఇది అన్నాడు. నో, ఇది కూలిపోద్ది, మీరు బయటికి రండి అన్న. నేను బయటికి రాగానే, మేము చూస్తుండగానే ఆ ఇల్లు కూలిపోయింది, గోడలతో ఇంటితో మొత్తం. ఆ తర్వాత ముందుకెళ్తున్నాం. మా బావగారు, మా అక్కగారు వాళ్ళు ఆ నీటిలో కొట్టుకుపోతున్నారు. కళ్ళతో చూస్తున్నాం, ఏమీ చేయలేకున్నాం. అక్కడే నిలబడి ప్రార్థన చేశాను, దేవా, నువ్వు నిజంగా దేవుడు అయితే మమ్మల్ని కాపాడితే నా ఉద్యోగం మానేసుకుంటా, నేను ఇంకే ఉద్యోగం చేయను, ఇప్పుడు చేస్తుందే కాదు, ఇక ఏదేనికి పోను, నీ సేవ చేస్తా, అడుక్కొనైనా తింటా, ఎవరిని నేను అడగను, నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని నేను అడగను ప్రభువా. నాకు తెలుసు చాలా మంది మీ నామాన్ని అవమానపరుస్తున్నారని. ప్రజలు ఇచ్చేవాళ్ళు ఉండాలి, కానీ బోల్డ్ అని సాకులు చెప్పి ఇప్పించుకునే వాళ్ళు ఉన్నారు. నా నోటితో నేను అది రానిని ప్రభువా అన్నాను. నేను అనుకుంటున్నాను ఈ రోజు వరకు కూడా మీ మధ్య ఇంతకాలం పనిచేస్తూ నేను నాకు అది లేదు ఇది లేదని నా నోటితో నేను అనలేదు. అందరి సేవకులను చూసుకోండి కావాలంటే, నాకేమి చదువు తక్కువై నేను ఇక్కడే పడి ఉండలేదు. ఒక బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ బైబిల్ కోర్స్ చేసినటువంటి వాడిని మీరు పిలుచుకోండి, ఎంత ఇస్తారో ఎంత అడుగుతాడో. BTH చేసినోడు 35,000 అడుగుతున్నాడు ఇప్పుడు ఆ చర్చిలో. BTH దేవుడు మమ్మల్ని కాపాడాడు. ఆ తర్వాత ఒక ఇంటికి వెళ్ళాం, ఆయన బ్రాహ్మణ, అందరూ ఇంట్లో తలుపులు వేసుకొని ఉన్నారు. తెల్లవారితే బతికే దేవుడని నేను తలుపులు తన్నాను, తీరా అని. ఎవరు అంటాడు,
తీ తలుపులు అన్ను. అయ్యా ఖాళీ లేదు అన్ను. ఖాళీ లేదా, తీ అంటే వాడు తీశాడు. పాపం తీస్తే కిక్కిరిస్తుంది. నేనేమన్నాను తెలుసా? మగవాళ్ళందరం బయటకు వద్దాం, ఆడవాళ్ళు చిన్నపిల్లల తల్లులు లోపల ఉంటారా అన్నాను. అదనమాట. అంటే నేను ఈ సత్రం విషయం చెప్పడానికి ఈ సంఘటన చెప్తున్నాను. వెంటనే వాళ్ళు బయటకు పైకి లేచి ఆడవాళ్ళకి స్థానం ఇచ్చారు, నా చంటి బిడ్డకి స్థానం ఇచ్చారు. అలా అడిగితే ఎవరా? ఇస్తారు. కానీ ప్రభు పుట్టగలిగిన స్థలం కాదు అది. మన హృదయాల్లో ఆయన పుట్టాలి అని అంటే హృదయ పరిశుద్ధత కావాలి, పవిత్రత కావాలి. అది లేకుండా ఓ అయ్యా రా అంటే వస్తాడా? అగస్టిన్ స్పర్జన్ ఒక మాట అన్నాడు. అదేంటంటే, నేను పరలోకములో ఉంటాను, నేను అక్కడ వచ్చిన వాళ్ళందరినీ చూస్తాను, అయితే నేను ఉంటారు అనుకున్న వాళ్ళు అక్కడ ఉండరు, ఉండరు అనుకున్న వాళ్ళు అక్కడ కొందరు ఉన్నారు, అయితే నేను అక్కడ ఉంటాను. ఆ పై రెండు విషయాలు కాదు, కానీ ఈ మూడో విషయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేనుంటాను. మనం ఎంతమంది వాడు ఉండగలము? కొన్నిసార్లు మనము కొంతమంది వ్యక్తుల గురించి ఏమనుకుంటామంటే, ఈడేంద్రబాబు ఇట్టున్నాడు అనుకుంటాం కదా. వాడు అవుపడతాడు పరలోకంలో. చాలా మంది భక్తి పరులు, ప్రార్థనా పరులు ఏదో మంత్రాలు తంత్రాలు చేసి నీళ్లు మీ ఇళ్లలో జల్లి మీ ముఖాల మీద జల్లి అది మీరు భ్రమపడి చేర్చుకుంటా ఉంటారు ఇంటికి. వాళ్ళు ఉండకపోవచ్చు నీ పాడ. అదే స్పర్జన అన్నమాట. ఉంటారనుకున్న వాళ్ళు ఉండరు, ఉండరు అనుకున్న వాళ్ళు ఉంటారు. ఒకవేళ వీళ్ళిద్దరిని మనం చూడాలంటే శాస్త్రి, పరిసయ్యులు, సుంకరి. శాస్త్రులు పరిశీలన చూస్తే ఏమనుకుంటారు? ఇప్పుడు సపోజ్ మీరే నన్ను గురించి ఏమనుకుంటారు? మా పాస్టర్ గారు చాలా మంచోడు. మీరందరూ పరలోకానికి పోయిన తర్వాత మీ పాస్టర్ గారు లేకపోతే ఏంటి? మీ పాస్టర్ గారు లేకపోతే ఏంటి ఇస్తాయి కదా? పాపం ఇట్లా చెప్పుకోలేరు అందరూ. శాస్త్రులు పరిశీలు వాళ్ళ ఏమీ పోలేదు, కానీ ఆడ సుంకరి ఎప్పుడు పాపం సుంకం చేసుకుంటుండేవాడు. వాడి ప్రార్థన దేవుడిన్నాడు. ప్రియమైన దేవుని వెళ్ళారా, క్రిస్మస్ ఆరాధనకు మనం వచ్చామంటే ఏడేదో కేక్ కొని ఉందని, లేకపోతే ఏడేదో బిర్యానీ ఉందని, లేకపోతే మరొకటి ఏదో మనం ఒక్కరోజు అందరినీ కలుసుకోవచ్చు అనుకొని అలాగ వస్తున్నామేమో, కానీ కాదు. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత మన మార్గం, మన సరళి మారాలి. మనం మారాలి. మారకపోతే మన క్రైస్తవ జీవితం వ్యర్థం. కాబట్టి క్రీస్తు యొక్క జన్మలో ఉన్నటువంటి ప్రత్యేకత కొందరికేమో చాలా ఆనందం కలిగింది, కొందరికేమో కలవరం. ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి వెంబడించిన తర్వాత ఆ నక్షత్రం ఎప్పుడైతే అవుపడిందో దాన్ని చూసి వాళ్ళు ఏమయ్యారు? అత్యానంద భరితులైరి. కేవలం హ్యాపీనెస్ కాదు, ఆనందమే కాదు, అత్యానంద భరితులు. అబ్బా ఎంత! అదే ఈ క్రిస్మస్కి మనం ఏముండాలి? అత్యానందం. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ గృహాలకు వెళ్ళేటప్పుడు అత్యానందముతో నింపబడును గాక. ఈ భూమియు దాని సంపూర్ణతయు దేవుని. ఆయనకి స్థానం లేకుండా పోయింది. ఎందుకంటే
పాపభూయిష్టమైనటువంటి ఈ ప్రపంచములో ఆయన ఉండడు. దానిని పవిత్రం చేయడానికి అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని బలిగా అర్పించి మనందరికీ విమోచన కల్పించి ఆ అత్యానంద భరితులముగా ఆయన సన్నిధిలో నుండి వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభువా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మీరు చేసిన మేళ్ళు ఉపకారములన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఎదుగు జ్ఞానులు మిమ్మల్ని దర్శించిన తర్వాత వారు మరొక మార్గమున వెళ్ళారు. అలాగే మేము కూడా మా ప్రభువా, మా ముఖాల నుండి వచ్చినప్పుడు ఎన్నో తలంపులు ఉండొచ్చు, వాటిని కాదు కానీ ఇక్కడికి వచ్చి మీ వాక్యాన్ని విన్న తర్వాత మీ వాక్యానుసారమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని పొంది దానితో మేము మా గృహాలకు వెళ్ళడానికి సహాయం చేయండి. సంఘ బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. मीठी लोरी गाती है, बड़े प्यार से उसे सुलाने कांधों पे सहलाती है। बीबी मरियम उसे सुलाने मीठी लोरी गाती है, बड़े प्यार से उसे सुलाने कांधों पे सहलाती है। मसीह का राज आया है, तारे ने बदलाया है। मसीह का राज आया है, तारे ने बदलाया है। क्या मसीह आया है, जब में खुशियाँ लाया है। सारे जहां में आज पैगाम आया है। मसीह आया है, जब में खुशियाँ लाया है। सूट बूट को पहले दिल को साफ करो, जो भी होगा दुश्मन अपना पहले उसको माफ करो। ठोकर मारो सूट बूट को पहले दिल को साफ करो, जो भी होगा दुश्मन अपना पहले उसको माफ करो। मसीह का राज आया है, तारीख ने बदलाया है। मसीह का राज आया है, तारीख ने बदलाया है। क्या मसीह आया है, जो में खुशियाँ लाया है। सारे जहां में आज ये पैगाम आया है। मसीह आया है, जो में खुशियाँ लाया है। सारे जहां में आज ये पैगाम आया है। मसीह आया है, जो में खुशियाँ लाया है।
యేసుని నీడలో చూసి ఆనందించాడు ఆరాధించి ఆనందించి యేసుని చాటను చూడు బెత్లెహేములో యేసుని చూసి ఆనందించాడు ఆరాధించి ఆనందించి యేసుని చాటను చూడు హ్యాపీ క్రిస్మస్ కానులతో జనించిన శ్రీయేసుని నీడలో జనించిన శ్రీయేసుని నీడలో చూపులేదు చింతలేదు చాలా సంతోషం బాధ లేదు భయము లేదు భలే ఆనందం చూపులేదు చింతలేదు చాలా సంతోషం బాధ లేదు భయము లేదు భలే ఆనందం क्रिसमस हैप्पी क्रिसमस बड़ा दिन